ఓటేస్తే 5 ఏళ్ల దాకా జనానికి ఎసోంటి పవర్ ఉండదు మన దేశంలో. కానీ కొన్ని దేశాలలో గట్లుండది. జనానికి లీడర్ నచ్చకుంటే పదుల నుంచి దించేసే పవర్ ఉంటది. దాన్ని రీకాల్ అంటారు. అట్లాంటి రూల్ మన దేశంలో లేదు గాని స్టేషన్ గన్పూర్ పబ్లిక్ మాత్రం ఆ పద్ధతే ఫాలో అవుతున్నారు. కడియం శ్రీహరికి ఓట్లేసి గెలిపిస్తే మా చేతులకు బంగారు కడియాలు చేయించుకునేటట్టు బతుకులు బాగు చేస్తాడు అనుకున్నాం. కానీ యూరియా ఇయ్యకుండా రైతులను కష్టాలు పెట్టే కాంగ్రెస్ పార్టీలా కడియం శ్రీహరి నువ్వు ఎట్లా చేరుతావు? ఉత్త షేరుడే కాదు, యూరియా లేకున్నా పుష్కలంగా ఉన్నది రైతులకు, ఎసోంటి తిప్పలు లేదని తిక్కల మాటలు చెప్తున్నావు. ఓట్లేసిన మమ్ములను మోసం చేసుడే గాక కాంగ్రెస్ పార్టీలో చేరి కారు కూతలు కూస్తున్నావు. నీ పాలన మంచిగా లేదు. జనానికి నీ వల్ల దమ్మిడి లాభం లేదు. ఎమ్మెల్యే కుర్చీలో కూర్చునే అర్హత లేదు నీకు. అందుకే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలన్నట్టు కడియం శ్రీహరికి బిడియం లేకుండా ఉత్తరాలు రాస్తున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అడ్రస్ కు రాసి పోస్ట్ బాక్స్ వేస్తున్నారు. మరి ఈ ఉత్తరాల దాడికి కడియం శ్రీహరి ఎంత సతమతం అవుతున్నాడో ఏమో. పాయిరం కొద్ది ఓట్లేసినోలేగి తీరుగా షీ కొడుతున్నందుకు బాగానే బాధపడుతున్నాడు కావచ్చు. అయితే మాయ గాని జనం చేత ఓట్లు వేయించుకొని తర్వాత పార్టీలు మారేటోళ్లను, పబ్లిక్ కు సేవ చేయకుండా సంపద పెంచుకునే లీడర్లను ప్రజలు దించే రూలు మన దేశంలో కూడా ఉంటే మంచిగుండు కదా.